హోలీ 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 రంగుల రంగేలి అనుకుంటా ఈసారికి మస్తు నడిచినాయి పో హోలీ పండుగ సంబరాలు. తీరు తీరు రంగులు తెచ్చుకుర్రు, ఒకరికొకళ్ళు పూసుకుర్రు. అందరేమో కానీ ఈ ఏడు లీడర్ల జోరే మామూలుగా లేదు అన్నట్టు మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న లీడర్లు అధికారుల హోలీ సంబరాలు ఎట్లెట్లున్నాయో ఒక్కసారి అట్లా పోయి అరుసుకునొద్దాం పార్రి. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సారు హోలీ పండుగ పూట గిట్ల వాళ్ళ ఇంటికాడ సర్కార్ హాస్టల్ పొలగాలతో కూడి రంగులు చల్లుకుండు. పొలగాళ్ళంతా సారుకు పాయి రంగులు పూసుడుతోని గుర్తుపట్టు రాకుండా అయిండు. గిట్లా 6-10 వయసులకిన జేసీ సారు పాటలకు మురిసిపోయి గజం ఎగిరి దూకినంత పనిచేసిండు. ఇటు సికింద్రాబాద్ లో సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని సీనన్న జనాలతో కూడి హోలీ జరుపుకుండు. బస్తీల పొంటి తిరుక్కుంటా బుడబుడ పొలగాళ్లకు చిలుకల దండలు మెల్లేసిండు. ఇక వీళ్ళ సంబరం ఇట్లుంటే అటు సిరిసిల్ల, జగిత్యాల ఇంకా ములుగు జిల్లాల పోలీసులంతా హోలీ సంబరాలలో చిల్ల అయిపోయిర్రు. ఎప్పుడు చూడు కాకి బట్టలలో కనిపించే పెద్ద సార్లంతా రంగురంగుల బట్టలలో మెరిచిపోయిర్రు. ఎస్పీ సార్లంతా వాళ్ళ సిబ్బందితో కలిసి హోలీ పండుగ మా సంబరంగా జరుపుకుర్రు. బ్యాండ్ సప్పుడుకు సిరిసిల్ల ఎస్పీ మహేష్ సారు డాన్స్ ఆడితే ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ సారు డీజే పాటలకు స్టెప్పులు వేసిండు. ఇక జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ సారు అందరికి రంగులు పూసి పండుగ శనార్థులు చెప్పిండు. ఇక మన తెలంగాణలో ఇట్లుంటే అటు ఏపీలో ఇగింత జోరు. పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సార్ ఎమ్మెల్యే ఆఫీసులో హోలీ సంబరాలు గీతీలో చేసిండు. జనవంతరంగా తీరు పాటలు వేసుకొని ఎగిరి దుంకిరు అందరూ. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఏడాది కోపాలు వచ్చే రంగుల పండుగను మారంజగా జరుపుకుర్రు లీడర్లు ఇంకా పోలీసులు. 3-4 వద్దుల సందే మా వాడకట్టోళ్ళంతా నా కొరకు కాపలాగాస్తుర్రు. పోయినా సరే ఈ పిల్ల ఎవ్వళ్ళకి దొరకకుండా ఇంట్లో జొరబడి గడియేసుకున్నది. ఈసారి అసలు ఇడవద్దు అని పగబట్టినట్టే వారం దినాల నుంచి ప్లాన్లు వేసుకుంటుర్రు. అనుకున్నట్టే నేను లేవకముందే వచ్చి మంచం చుట్టూ కూర్చుర్రు. ఇట్లా లేచిన్నో లేదో కళ్ళు దూడ్చుకోకముందే నెత్తి మీద పటపటపట 4-5 గుడ్లు కొట్టిర్రు. పెయ్యంత నీసు వాసన. మా వాడకట్టుకే కాదు ఏ ఊళ్ళో చూసినా రంగుల పండుగని మస్తు సంబరంగా చేసుకుర్రు పబ్లిక్. ఏయ్ దుమ్ము దుమ్ము పొట్టు పొట్టు పొల్లున్నది పో హోలీ పండుగ సంబరాలు. ఎక్కడిది ఏ ఊళ్ళో చూసినా ఏ వాడలో చూసినా రంగుల పండుగ మస్తు జోరుగా నడిచింది. ఏడు చిన్న పెద్ద అని ఏం లేదు, పల్లె పట్నం అని తేడా ఏం లేదు. పొద్దుగాల లేసుడు, రంగు డబ్బాలు పట్టుడు, వరుసైనోళ్లకు రంగులు గుప్పుడు, డీజేలు పెట్టుడు, గుప్ప గుద్దుడు, రంగులు గుప్పుడు, బ్రేక్ డాన్సులు వేసుడు. పల్లె పట్నం అని తేడా లేకుండా మస్తు సంబరంగా చేసుకున్నారు హోలీ సంబరాలు. మైదానాలు, స్టేడియంలు, ఫంక్షన్ హాళ్లలో హోలీ సంబరాలు పెడితే ఇంటి దోస్తులు సుట్టపోలతో కలిసిపోయి రంగులు గుప్పుకున్నారు. మంచిగా పొట్టు ఎంజాయ్ చేసిరు గీ తీరుగా. పట్నంలో ఉన్న బేగం బజార్ లో హోలీ సంబరాలను మస్తు జోరుగా చేసుకున్నారు మార్వాడీలు. డీజే దరువులే కాదు, డప్పుల సప్పులే కాదు, గుప్ప డీజేలు గుద్దుతుంటే గులాలు గుప్పుకుంటూ ఒక మురిపేం కాదు పో. తీరు తలపాగలు చుట్టుకొని బ్యాండ్ కొట్టుకుంటూ ఆటలు. గీ కాకను గుర్ల మీద ఎక్కించి ఊరేగించారు మార్వాడి అన్నలు. అటు జిల్లాల పొంటి పల్లెల పొంటి కూడా గట్టినే రుద్దుకున్నారు హోలీ రంగులు. కరీంనగర్ లో ఖాళీ జాగా చూసి హోలీ సంబరాలు పెడితే ఒక మురిపేం కాదు పోరలది. గన్ను పంపులు పట్టుకొని గుప్పుడు కనపడ్డోళ్ళ కల్లా. ఊళ్ళ పొంటి వాడకు రంగులు గుప్పుడు, అవసరమైతే కోడిగుడ్లు కొట్టుకున్నాడు. కౌసు వాసన 3 వద్దులైనా పోకుంటుండొచ్చు పో. ఊళ్ళో పోంటి వరుసైన వాళ్ళకు రంగులు గుప్పుతారు, దావతులు అడుగుతారు. అదే పట్నంలో అయితే వాడకట్టుకు పెట్టిన సంబరాల కాడికి పోయి గుంపుల పడి ఎగురుడు ఉంటది. పొద్దటిల్లి హోలీ ఆటలు ఆడితే పైటిల్లి వాళ్ళకి అంతా నున్నగా కడుక్కొని పోయి మందు కొట్లలో పడతారు అన్నలైతే. ఇక పట్నంలో మందు కొట్లు బంద్ ఉన్నాయి కాబట్టి పెద్ద గేమ్ లేనట్టే ఉంది గాని ఊళ్ళో పోంటి మొత్తం తాళల్లో కళ్ళు కుండలతోనే దావతులు ఉండాలి కావచ్చు పో. ఇలా దావతులేమో గాని కళ్ళు గీసేటి గౌడన్నలకు మాత్రం ఫుల్ గిరాకీ ఇయ్యాల. ఒకప్పుడు దొరలు పెత్తందార్ల భూములలో బోర్డులు పెట్టేటోళ్ళు, ఎర్రన్నలు ఎర్ర జెండాలు పాతి పేదోళ్లకు పంచిపెట్టేటోళ్ళు ఉండే. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఏడ ఖాళీ జాగానొస్తే ఆడ బోర్డు పెడుతుర్రు. దిస్ ల్యాండ్ ఈజ్ బిలాంగ్స్ టు మైన్ అని బోర్డు పెట్టి చుట్టూ కంచె తిప్పుతుర్రు కబ్జాలకు అలవాటు పడ్డోళ్ళు. ఇప్పటికే అట్లా సర్కారు భూములు బొచ్చడు కబ్జాలు పెట్టిర్రని సర్కారు వాళ్ళు అనబట్టిర్రు. ఆఖరికి దేవుని మాన్యం భూములు కూడా ఇడుస్తలేరాయే. అందుకనే ఇగో ఇసొంటి ఇకమతి చేసింది గవర్నమెంట్.
రైట్. ఇక దేవుని మాన్యం భూములకు రందేం లేనట్టే కబ్జాలు పెట్టేటోళ్లకు తావు లేకుండా చేసేటి ఇగరం చేస్తుంది తెలంగాణ గవర్నమెంట్. అవు మరి ముండ్ల కంచెలేసినా కబ్జాలు పెడుతుంటే చుట్టూ పునాదులు తిప్పినా కబ్జాలే పెట్టుడాయే. అందుకనే కబ్జా భూబాకాసులకు తావు కాకుండా ఉండేందుకు డిజిటల్ కంచేసే ఇగరం చేస్తున్నారు అన్నట్టు. ముందుగాల గుళ్ళు ఎన్నున్నాయి, గుళ్ళ పేరు మీద ఉన్న దేవుని మాన్యం భూములు ఎన్ని అనేటి లెక్కలు తీస్తారట అధికారులు. అటంక పొడిగెంత ఎడల్పెంత అద్దులేందనేటి అన్ని లెక్కలేసి కంప్యూటర్లకు ఎక్కిస్తారట. అంతేకాదు ఎవరన్నా పోయి దేవుని మాన్యం భూముల కడ్డీలు బాతినా, చుట్టూ ఫెన్సింగ్ తిప్పినా, భూములలో బోర్డులు పెట్టినా, పునాదులు తీసి కంచెలేపినా ఎరకయ్యేటట్టు డీజే ట్యాగులు పెడతారట కూడా. ఇదంతా చేసేటి బాధ్యతని అనంత టెక్నాలజీస్ అనేటి ఓ ప్రైవేటు సంస్థకు అప్పచెప్పిరట కూడా ఆల్రెడీ. మళ్ళీ ఎక్కువ రోజులేం కాదట, ఓ 3 నెలల్లోనే ఈ కార్యం ఓడిపించేటట్టు ఇకమతి చేస్తున్నట గవర్నమెంట్ వాళ్ళు. తెలంగాణలో 87,000 ఎకరాల వరకు దేవుని మాన్యం భూములు ఉంటే అందులో మొదలు ఓ 40,000 ఎకరాల భూములకు సర్వే చేస్తారట. ఇప్పటికే ఓ 20,000 ఎకరాల వరకు దేవుని మాన్యం భూములు మింగిల్ అనేది సర్కారు వాళ్ళు అంటున్న మాట. ఇక ఉన్నది కూడా కథం పెట్టేందుకంటే ముందుగానే ఇకమతి చేయాలనేది సర్కారు వాళ్ళ ఆలోచన అన్నట్టు. గంత బందోబస్తు చేస్తున్నారు మంచిగానే ఉన్నది కానీ మరి ఆ భూములు ఏం చేస్తారంటారా? దానికి కూడా లెక్క ఉంది సర్కారు వాళ్ళ తాన. భూములకు అద్దులు ఆల్మాలన్నీ బందోబస్తు చేసి అటంక లీజుకి ఇస్తారట. వచ్చిన ఆమ్దానితో గుళ్ళన్నీ ముద్దుగా చేయాలనేది సర్కారు వాళ్ళ ఉపాయం. అంటే పోయినవి పోంగా ఇక ఉన్నట్టన్నా కాపాడుకునేందుకు ఈ పని ముంగటేసుకున్నారు అన్నట్టు మన గవర్నమెంట్ వాళ్ళు. పంట పొలాల మీద ఏనుగులు గుడ్డేలుగులు పడి చేన్లు మొత్తం నాశనం చేసినాయి. చేతికొచ్చిన కంకులను గింజలను కొరికి పాడు చేసినాయని మన పటాస్ వార్తలలో బొచ్చడు ముచ్చట్లు చూపించినాం తెలుసు కదా. అగో అసొంటి జీవరాశుల బాధ తప్పిస్తానికి ఏపీ సర్కార్ ఓ ఇచ్చంత్రమైన ఆలోచన చేసింది. మరి గదేంది, వాటితోని జీవరాశుల గండం ఎట్లా పోతుందో మీరే చూడుర్రి. మూగ జీవాలను కాపాడేటందుకు ఏపీ సర్కారు బగ్గనే తిప్పలు పడుతుంది కదా. ఏనుగులు ఎలుగుబంట్లు ఎక్కడైనా తోదప్పి ఊర్ల పొంటి వస్తే ఈ కాంచి బుగులు పడాల్సిన పని లేదు. వాటి కోసం అనుమానానికి ఈ బండ్లను చాలు చేస్తున్నాం. ఈ బండ్లకు ఫోన్ కొడితే వాళ్ళు వస్తారు, వాటిని ఎల్లగొడతారు. అవసరమైతే ఆడికించి పట్టుకుపోతారు. ముంగట మీకు అడవి జంతువులతో ఏ తిప్పలుండదు అని చెప్పుకొచ్చిండు ఏపీ చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు. అంతేకాదు వాటి కోసం తెచ్చిన 100 బండ్లను జెండూపి చాలు చేసి గీ మాటలు అన్నాడు. హనుమాన్ లక్ష్యం వైల్డ్ లైఫ్ ఇంటరాక్షన్ ని కాన్ఫ్లిక్ట్ గా కాకుండా రెస్పాన్సిబుల్ బాధ్యతగా ఒక కోలివింగ్ గా మార్చడం. అంటే మనం భూమి అనేది ఒక మనిషికే కాదు జంతువులకు కూడా మనం వాటి పట్ల కూడా మనకు బాధ్యత ఉంది. వసుదైక కుటుంబకం అనే సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళం మన దేశం. సో అలాంటి వారి కోసం ఈ హనుమాన్ ఆ సిద్ధాంతాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్తుంది. అదన్నట్లు ఏనుగుల బాధ తప్పించేందుకు కర్ణాటకకించి 4 కుంకి ఏనుగులు తెప్పించిన ముచ్చట అందరికీ ఎరుకున్నదే. అయినా సుత ఆడాడ ఏనుగులు ఆగం చేస్తున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. అందుకే మూగ జీవాల చెరకించి మనుషులను కాపాడే కాకుండా వాటిని సుత బతకనీయాలని చెప్పి ఈ బండ్ల ఉపాయం చేసినామని చెప్పుకొచ్చిండు సారు. ఈ బండ్లన్నీ అడవి శాఖ తరపుకించి తిరుగుకుంటా జంతువులను కాపాడుతాయని పూసగుచ్చిండు చిన్న సీఎం. 100 బండ్లలో 93 బండ్లు జంతువుల మంచి చెడ్డలు చూస్తానికైతే కడమ 7 బండ్లు అంబులెన్స్లో లెక్క. అంటే రాంగా పోంగా వాటికి ఏమైనా దెబ్బలు గిన తగిలితే వెంటనే సూది మందులు గిన అదే బండ్లే ఇస్తారన్నట్టు. మొత్తానికి ఇకమత్తు చిత్తూరు, శ్రీకాకుళం ఇంకా మన్యం జిల్లాల దిక్కు బగ్గా అక్కడికొస్తుంది. ఏనుగులు గుజ్జేలు చేయంగా ఇన్నొద్దులు పంటలు మస్తు ఆగమైనాయి. ఇప్పటికన్నా అది కంట్రోల్ అయితే అదే 10,000 అనుకుంటారు ఈ ముచ్చట చూసిన అక్కడి జనాలు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఆచారం ఉంటుంది, ఒక్కొక్క కులంలో ఒక్కొక్క కట్టుబాటు ఉంటుంది. జిల్లాకో ఆచారము పల్లెకో పద్ధతి అన్నట్టు ఉంటుంది. అన్నేమో కానీ ఆదిలాబాద్ జిల్లాలో ఉండేటి ఆదివాసీల ఆచారాలే అలాగుంటాయి. అబ్బా అవునంటే వాళ్ళ ఆచారాలు వాళ్ళ పద్ధతులే అలాగ సలగుంటాయి. ఏ పండుగ వచ్చినా భలే సంబరంగా చేసుకుంటారు. అట్లనే హోలీ పండుగను కూడా వాళ్ళ తరీకల చేసుకుంటుర్రు గీ తీరుగా. ఎక్కడిది ఆదిలాబాద్ జిల్లాలో ఉండేటి ఆదివాసీల ఆచారాలు కట్టుబాట్లే అలాగుంటాయి. అబ్బా అసమంటిదే గీ హోలీ పండుగ గోలిగా చేసేటి కుడకల పండుగ కూడా. హోలీ పండుగ నాడు ఇంటికో కుడక చక్కెర పట్టుకొచ్చి ఊరి పెద్ద మనిషికి ఇస్తారు ఆదివాసీలు. గీ ఆచారాన్ని దురాడి కోపులే అని ముద్దుగా పిలుచుకుంటారు అక్కడి పబ్లిక్. తరతరాలుగా తాత ముత్తాతల నుంచి జరుపుకునే పండుగ. ఈ పండుగలో కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎట్లాగైతే ముస్తాబు చేస్తారో దాని విధంగానే గారెలు కుడుకలు మళ్ళా తర్వాత ఇక పేర్లు ఆకులతోటి ఉండే ఉల్లిగడ్డ ఇవి మెయిన్ అన్నట్టు. దానికి దురాడి కొబ్బరి అంటే హోలీ కుడకలని అర్థం. హోలీ కంటే 3 రోజులు ముందుగానే షాల్ చేస్తారు ఈ కార్యాన్ని. ఇంటికో కుడక పట్టకపోయి ఊరి పెద్దకిస్తారట. అట్టిస్తేనే ఊరి జనాభాలు ఉన్నట్టు లెక్క. లేకుంటే మళ్ళొచ్చేటి ఏడాది వరకు ఊళ్ళో ఏ కార్యం ఉన్నా వాళ్ళని రానియడనుల్లో. ఇది వాళ్ళకి వెనకటి సంది వస్తున్న ఆచారం అంటున్నారు ఊరి పబ్లిక్.
కుడుకలు ఎన్ని వచ్చినాయో లెక్క తేలితే ఆ ఊళ్ళో ఎంతమంది ఊళ్ళో లెక్కలు తేలుతాయి అన్నట్టు. ఖరీదు ఎంతున్నా బరాబర్ కొంటారు, ఊరి పెద్ద మనిషి చేతికి ఇస్తారు. ఊరి బయట బతుకు తెరుగు పోయిన వాళ్ళు కూడా ఈ ఆళ్ళ సొంత ఊరికి వచ్చి కుడుకలు ఇచ్చిపోతారట. మళ్ళా గట్ల ఊరోళ్ళు ఇచ్చిన కుడుకలన్నీ దండలోతుగా అల్లి ఎదురుకార్లు బాతి గావిటికి కుడుకల దండలు కట్టి ఇగో గిట్ల కామదానం చేస్తారు అన్నట్టు. అట్ట కాలిన కుడుకలు కింద రాలితే గదాన్ని ప్రసాదం లెక్కన తింటారట ఆదివాసీలు. గమ్మత్ ఏంటంటే ప్రసాదాన్ని ఊరి పొలిమేర దాడనీయారట. మళ్ళా ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆచారం ఏం కాదుల్లో, ఏండ్ల కమానంకేం చూస్తున్న ఆచారం అంటున్నారు. భలే గమ్మతుంది కదా. ఏదున్నా ఆదివాసీల ఆచారాలే అలాగుంటాయి అబ్బా, ఏమంటారు? ఈ సూర్యగ్రహణము చంద్రగ్రహణము ఈ రెండిట్ల చిన్నగున్నప్పుడు ఏది పట్టినా అమ్మమ్మలు నాయనమ్మలు ఇంట్లో అన్ని తీర్లా జాగ్రత్తలు తీసుకునేది. తాంబాలంలో ఇన్ని నీళ్లు పోసి ఇంత పసుపేసి ఓ రోకల బండ నిలబెట్టేది. ఇక అది నిలబడితే గ్రహణం పట్టుకుందని, కింద పడితే గ్రహణం ఇడ్చిందని నమ్మేటోళ్ళు. ఇప్పుడు కూడా ఆడాడ ఈ సొంటి చేస్తూనే ఉన్నారు. అన్నట్లు మంగళవారం నాడు చంద్రగ్రహణం పడుతుందని మన పటాస్ వార్తలలో చూపించినాం కదా, అన్నట్లే పట్టింది. మరి ఎట్లుంది ఏం కథ అనేది చూద్దాం పార్రి. అనుకున్నట్లే 2 తెలుగు రాష్ట్రాలలో చంద్రగ్రహణం గట్టిన పట్టింది కదా. మొగులు మీద మల్లె పువ్వు లెక్క మెరిసిపోయే సందమామ ఉన్నట్లుండి ఎర్ర రంగులకు మారింది. ఇక చూడరే ఎట్లుందో. అయితే సూర్యునికి చంద్రునికి నడుమ భూమి అడ్డం వచ్చుడు. దీంతో సూర్యుని కాంతి చంద్రుని మీద పడకుండా భూమి అడ్డం వచ్చింది కాబట్టి ఈ గ్రహణం పట్టుకుంటుంది అనేది శాస్త్రవేత్తలు అంటున్నమాట. అందుకే ఈ ఇచ్చంద్రమైన రూపాన్ని పట్నాలు పల్లెలనే తేడా లేకుండా మస్తు మురుసుకుంటూ చూసినాయి. ఎలుగు పూట సుత చాలా దిక్కుల మంచి నజరు మీదనే అవపడ్డది. అట్లా మాపడిజా 3:30కు చాలైన ఈ గ్రహణం పొద్దుక పావు తక్కువ 7 గంటల దాకా కొనసాగింది. ఇక గ్రహణం చేయంగా 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న గుళ్ళు మొత్తం పనిచేసిరు. తిరుపతి వెంకన్న స్వామి గుడి కాంచి చాలు చేస్తే యాదగిరిగుట్ట నరసన్న, యమలాడ రాజన్న, శ్రీశైలం మల్లన్న, బెజవాడ కనకదుర్గ, సింహాచలం అప్పన్న ఇట్లా పెద్ద పెద్ద గుళ్ళే కాకుండా చిన్న చిన్న గుళ్ళు సుత బంధు పెట్టిర్రు. మొత్తానికి గ్రహణం కారణంగా రోజు జరగాల్సిన పూజలు, పునస్కారాలు, అభిషేకాలు, కీర్తనలు ఆని బంధు. మంగళవారం గ్రహణం చేయంగా బంద్ అయిన గుళ్ళన్నీ బుధవారం పొద్దుగాల 5 గంటలకు సంప్రోక్షణం చేసినాక మళ్ళా తెరుచుకుంటాయట. అటు వెనుక మళ్ళీ ఎప్పటివల్లే దర్శనాలకు ఇడుస్తారు. ఏదేమైనా చంద్రగ్రహణం బయటినంత సేపు జనాల సంబరం చిన్నగా లేదు పో. బయటి రాష్ట్రాలల్లో ఏమో గాని మన 2 తెలుగు రాష్ట్రాలల్లో గెలిచింది భార్య అయితే పెత్తనం చేసేది భర్త అన్న ముచ్చట అందరికీ ఎరుకున్నదే. ఎరుకునుడే కాదు చాలా దిక్కుల్లో చూస్తూనే ఉన్నాం. ఇగో ఇట్లనే ఆ జగిత్యాల పట్టణంలో ఓ కౌన్సిలర్ భర్త హంగామా చేసిండట. మరి ఆయన ఎవళ్ళు ఏం చేసిండు అనేది తెలవాలంటే గీ ముచ్చట చూడాల్సిందే. చూసిరు కదా, మర్యాద ఉందా అర నీకు? నేను వచ్చినప్పుడు లేచి నమస్తే పెట్టాలని తెలియదా? ఎవడరా నిన్న దుకాణం పెట్టనిచ్చింది అని అల్లం ఆలుగడ్డలు కింద నూకేస్తాడు చూడు. ఈయన పేరు ఏసీఎస్ రాజు. జగిత్యాల 22వ వార్డు కౌన్సిలర్ 60 లక్ష్మి పెనిమిటాట. అయితే పొద్దుపోయినాక అంగట్లకు వచ్చిన ఈ పెద్ద మనిషి ఆడ కూరగాయల దందా చేసుకుంటూ గీతీలో సుడిపెట్టిండు. అందరికి లైసెన్సులు ఉన్నాయా లేవా అని దుక్కునం తిరిగి చూసిండట. అటు వెనుక మాట్లాడుకుంటే గిట్లా అంటుండు. సంజయ్ డాక్టర్ సాబ్ చెప్పాడు వచ్చి చూస్తున్నాం ఎవరెవరో లైసెన్స్ ఉన్నాయి ఎవరు లేవు. ఓకే చెప్పింది అర్థమైంది కానీ ఇలా మార్కెట్ కమిటీకి ఒక చైర్మన్ ఉన్నారు. అదే రమ్మని మోయిన్ పోయి మీకు సంబంధించిన అంతే కదా, దుకాణాలకు లైసెన్సులు ఉన్నాయా లేవా అనేది మార్కెట్ చైర్మన్ చూసుకుంటారు. ఏదైనా ఎటమటం ఉంటే వాళ్ళే దుకాణాలు పెట్టనీయరు. అసలు ఈయనెవరు? ఓ కౌన్సిలర్ కాదు, ఓ చైర్మన్ కాదు. అసలు నీకు ఏం అధికారం ఉందని షకీలోకి వచ్చినావు అని జనమంతా నిలదీసేసరికి నీళ్ళు నవిలిండు. ఇంతటా ముచ్చటరికే పోలీసులు వచ్చి బండ్లు ఎక్కించుకొని పోయిర్రు. ఎమ్మటొచ్చిన ఇంకొకరి మీద సుత కేసు రాసిరాట. మరి ఇంతకు లైసెన్సులు ఉన్నాయా లేవా అనేది పొద్దుగాల షెకింగ్లు చేయాలి. మరి పొద్దుపోయినాక వచ్చి షెకింగ్లు చేసి ఏమిటి కాడ పెద్దమ్మా? నిన్న చెప్పిన మీరు దుకాణాలు తీయలేదు, నేను బయట వేసి కాళ్ళ పెడతా, ఎవడంతడో చూస్తా. కొంచెం తాగొచ్చిండు, తాగొచ్చి ఆయన ఏం మాట్లాడేది అర్థమైతలేదు. ఇక్కడ క్యాంటీన్ పెడతాం, తెల్లారి వరకు క్యాంటీన్ ఉంటామని ఇంకొక సతీష్ అట ఇంకోటి వచ్చిండు. వాడ్స్తో బాగా రూబాబు చేసి అటు ఇంటూ వారం పోసి ఇక్కడ క్యాంటీన్ తెల్లారి వరకు ఉండాలి, ఎక్కడెక్కడ తీసేయాలి. భార్యకు చెప్తున్నా ఒక్కొక్కరిని కోసి పారేస్తా. అది ముచ్చట. అందుకే మార్కెట్లో దుకాణాలు నడుపుకుంటూ ఒక్కటే ఎగబెట్టాల కాంచెలు చూసుకో అన్నాడు. మరి ఈ ముచ్చట పెద్ద లీడర్లకు చేరిందో లేదో కానీ బతుకుదేరు కోసం దుకాణాలు నడుపుకుంటున్నాం సారు, జర మమ్మల్ని ఆగం చేయకూరని ఒక్క తిరిగి అడగబట్టారు అక్కడి దుకాణందారులు. చూడాలి మరి ఏమవుతుందో.
ఈ రోజులలో ఏటీఎంల వాడకం చాలా మటుకు తగ్గిపోయింది. ప్రతి పేమెంటు ఆన్లైన్లలోనే చేస్తుర్రు చాలా మంది. రూపాయి కాడ నుంచి ₹1,00,000 దాకా అన్ని పేమెంట్లు ఫోన్పేలు, గూగుల్ పేలు ఇంకా రకరకాల యాప్లకేంచే పంపిస్తుర్రు. అయితే ఒక దగ్గర ఏదో అక్కరుండి ఏటీఎంకు పోతే ఇంకేదో అయ్యిందట. మరి ముచ్చటేందో చూసిరా పోరు. ఏలూరు పట్టణంలో ఏటీఎంకు పోతే ఎంత మోసమైందో చూడు రే. ఈ అన్న పేరు వరహాల బాబు, ఊరు తంగెలముడి. అయితే ఏదో పైసలు అవసరం ఉన్నాయని చెప్పి ఈ ఏటీఎంకు పోయి ₹9,000 డ్రా చేసినట. అంతే కారటి పెట్టి గీకగానే బరబరా అని రంగులంటిన నోట్ల కాగితాలు బయటకు వచ్చినాయి. అన్ని ₹500 కాగితాలే. ఇక అవి చూసి మస్తు పరిచయం అయిండు. వేరొక ఇవేం కాగితాలు అచ్చం జాతరలు అమ్మే నోట్ల కాగితాలు లెక్కనే ఉన్నాయి. ఇవి వంచబోయే వాళ్ళకని ఇస్తే తీసుకుంటారో లేదో అని మనసులనే అనుకొని ఓ దుకాణం కాడిపోయి ఇచ్చిండు. అనుకున్నట్లే వాళ్ళు తీసుకోలేదు సరిగదా. పైనంగా రంగులంటిన నోట్లు మాకనే కాదు ఏడజల్లయి, ఇవి ఏడ తెచ్చినో ఎవరిచ్చారు అని ఉల్టా అడిగిరట. దీంతో ఏటీఎంలో పైసలు తీస్తే గింత మోసమైంది. నా బాధ చూడరి ప్రజలారానికి ఇట్లా గోసెల్లో పోసుకుంటూ బాబన్న. ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్లో ఏటీఎంలో మనీ విత్డ్రా కోసం వచ్చానండి. మనీ విత్డ్రా చేశానండి 9,000లో ఈ నోట్లు బ్లడ్ అయిపోయినాయి, ఇంక్ అయిపోయినాయి, పెయింట్ అయిపోయిన నోట్లు ఏటీఎం నుంచి వచ్చినాయండి. ఈ నాకు అర్జెంట్ అమౌంట్ ఈ 9,000 మళ్ళీ డిపాజిట్ చేసామంటే ఒక ఆయన డిపాజిట్ చేస్తే ఇందులోంచి కొంత అమౌంట్ డిపాజిట్ అయిపోయినండి. ₹5,500 మిగిలిపోయినాయండి. ఇందులో ఈ అమౌంట్ నాకు అర్జెంట్ అండి. అదన్నట్లు ₹9,000 డ్రా చేస్తే అన్నిటికన్నీ యానో తానే రంగు అంటున్నాయట. అందుకే ఎట్లా తీసిండో అట్లా డిపాజిట్ చేస్తే ₹3,500 డిపాజిట్ అయింది. ఇక కడుమ 5,500 కాలే. ఇక అవి చూపించుకుంటా బ్యాంకు వాళ్ళు డిపాజిట్ చేసేటప్పుడు చూసుకోకుండా మిషన్లు ఎట్లా పెడతారు. ఇప్పుడు నాకు అర్జెంట్ పని నుండి పైసలు తీస్తుని నా పరిస్థితి ఏం కావాలి. చెల్లెని పైసలు పెట్టి జనాలను ఆగం చేసుడు ఎంతవరకు న్యాయం అని అడగబట్టిండు. మరి బ్యాంక్ అధికారులు ఈ ముచ్చట మీద ఏం చర్యలు తీసుకుంటారో ఏం పాడో కానీ ఏటీఎంలో నగదు దొరకడే అంతంత మాత్రం ఉంది ఇవాళ రేపు. అసొంటిది దొరికినాక పైసలు చూద్దాం రంగులు పోసినవి ఉంటే బ్యాంక్ అధికారులు ఏం కొలువు చేస్తారు ఏం కథ. ఇంత బాధ్యత ఉండక్కర్లేదా అని గరం అవుతారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్.